అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సో అండ్ ఇంకా సార్, బాలకృష్ణ గారి గోల్డెన్ జూబ్లీకి సంబంధించి మీరు ఒక మెమరీ ఏదో చెప్పారు, రీసెంట్గా చూశాను నేను. సో బాలకృష్ణ గారితో మీకున్న అనుబంధం గురించి ఇంకా మెమరీస్ మీకు ఏమైనా ఉన్నాయి? నాకేం లేదు, చాలా తక్కువ ఆయనతో అనుబంధం. ఆయనతో కలిసినప్పుడు చాలా బాగా మాట్లాడతాము. చిన్నప్పటి నుంచి తెలుసు, అంతే తప్ప పెద్ద మెమరబుల్గా మేము సినిమా నేను చేయలే ఆయనతో. బట్ ఎప్పుడు కలిసినా కానీ ఆయన ప్రేమగా ఆయన మాట్లాడతారు. మా ఫ్యామిలీతో, మా ఫ్యామిలీకి ఉన్న అనుబంధంతో వాళ్ళు ఫ్యామిలీలో అందరూ బాగుంటారు మాతో. ఓకే. సో గోవాకి వెళ్ళినప్పుడు అక్కడేదో ఎవరో అవమానించడం సంథింగ్ ఏదో చూశాను. అది అవమానించడం కాదు, వాళ్ళు మనకి అనంటే చిన్న చూపు నార్త్ ఇండియా వాళ్ళకి. ఓకే. మనం అదే ఒక హీరో బాలకృష్ణ గారి లెవెల్ హీరో ఉంటే వాళ్ళు బెంచ్ కారు, దానికి ఒక పెద్ద నలుగురు సెక్యూరిటీలు, తోటకూర అంతా ఉంటుంది. మనకు అసలు ఎవరో రాకుండా మా ఇది పంపించారు, అంటారు దాన్ని, టొయోటా ఇన్నోవా పంపించి వదిలేశారు. డ్రైవర్ బోర్డు పెట్టాడు బాలకృష్ణ అని. ఐ ఫెల్ట్ ఇట్ యాజ్ అన్ ఇన్సల్ట్. ఆయన మాత్రం మనకు అదేంటండి, మనకి ఇటు కోసం వచ్చాం పదండి అని చెప్పి ఆయన వచ్చాడు. నేను యాక్చువల్గా వెనక్కి వెళ్ళిపోదాం రమ్మన్నా. తప్పు, మనం వచ్చిన పని చేసుకుని వెళ్దాం రండి. ఆయన ఫీల్ అయ్యారా? ఆయన ఫీల్ అవ్వాలి, నేను ఫీల్ అయ్యా, ఆయన ఫీల్ అవ్వాలి. తప్పు అసలు మనం ఎందుకు ఫీల్ అవ్వాలంటాడు ఆయన. ఓకే. మనం ప్రదర్శన కోసం రాలేదు కదా, మనం పని చేస్తానికి వచ్చాం, పిలిచారు, వచ్చాం, బండి పంపించారు కదా, చాలు వెళ్దాం పదండి అన్న. ఓకే. అటువంటి ఏం పట్టించుకోరు ఆయన. ఓకే. ఓకే సార్. అండ్ ఇంకా నెక్స్ట్ చిరంజీవి గారి బర్త్డే కూడా వస్తుంది 22కి. సో విశ్వంబర నుంచి గ్లిమ్స్ కూడా వస్తుందని వెయిట్ చేస్తున్నారు. చిరంజీవి గారితో మీకు ఏమైనా మెమరీస్ ఉన్నాయా? చిరంజీవి గారితో చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఏదైనా ఒక బెస్ట్ మీకు? చాలా ఉన్నాయి. ఎందుకంటే నా కెరియర్ బిగినింగ్ ఆల్మోస్ట్ ఆయన కెరియర్ బిగినింగ్ ఇద్దరం కలిసే మొదలెట్టాం. 2 సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ ఆయన బిగినింగ్ డేస్లో నాయే. కోతల రాయుడు, మొగుడు కావాలి, సిల్వర్ జూబ్లీ. 100 days ఫస్ట్ 100 days ఆయనకి కోతల రాయుడు, ఫస్ట్ సిల్వర్ జూబ్లీ, మొగుడు కావాలి, 2 నా సినిమాలే. సో చాలా బాగా కలిసి ఉండేవాళ్ళం కాబట్టి సో మెనీ మెమరీస్. అది మీరు వేరే పెట్టుకోండి, ఎప్పుడన్నా టైం ఉంటే నేను చూద్దాం. ఓకే. సో అండ్ ఇంతకు ముందు కూడా చెప్పారు ఆయన అంటే మంచి స్టోరీ సెలెక్షన్ అనేది ఇప్పుడు వరకు ఈ మధ్యకాలంలో వస్తున్న మూవీస్ అయితే కరెక్ట్గా లేదేమో అని చెప్పేసి, ఇప్పుడు నెక్స్ట్ విశ్వంబరతో అది ఫుల్ఫిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఒక న్యూ డైరెక్టర్ ఏంటి, అతను బాగా తీశాడు కదా ఆ సినిమా. అంతకుముందు సినిమా బాగా బింబిసార్ బాగా తీస్తాడు. ఆయన కూడా ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, మంచి కథ కాకపోతే ఆయన చేయడు కదా. ఓకే, రైట్ సార్. అండ్ ఇంకా బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, వీళ్ళిద్దరు కాంబినేషన్ చూద్దామని ఫ్యాన్స్ చాలా వెయిట్ చేస్తుంటారు. వాళ్ళంటే ఎక్కడైనా పార్టీస్లో, ఎక్కడైనా ఫంక్షన్స్లో జస్ట్ కలిసి నిలబడినా కానీ ఆ ఫొటోస్ ఎక్కువగా షేర్ చేసుకుంటారు. రీసెంట్గా సో వాళ్ళు ప్రమాణ స్వీకారం రోజు ఆ ఫోటోలు షేర్ చేసుకుంటున్నారు. అంటే వాళ్ళ కాంబినేషన్ ఎందుకని ఇప్పటివరకు ఎప్పుడు సెట్ చేయాలని ఎవరు ట్రై చేయలేదా? ట్రై చేశారు, చాలామంది ట్రై చేశారు, వర్కౌట్ అవ్వలేదు. బట్ ఇప్పుడు ఏదో ఆహాలో ఎప్పుడే చూసాను, ఆహాలో అని చెప్పి అన్స్టాపుల్కి వస్తున్నారని చూశాను. దాని తర్వాత ఏమైనా ఇద్దరు కలిసి సినిమా చేస్తారని చూద్దాం. ఓకే. ఇప్పటివరకు స్టోరీ అనేది ఇద్దరికి నచ్చకపోవడం సార్, అంతేనా? వాళ్ళిద్దరి మధ్య అంతా ఓకే కదా? క్యారెక్టరైజేషన్ చేయటం కష్టం. అప్పుడు ఒక రేంజ్కి వెళ్ళిపోయిన హీరోలకి ఇద్దరికి సరిపడా కథ రావాలంటే చాలా కష్టం. హ్యాండిల్ చేసే డైరెక్టర్ కాదు. అప్పట్లో అంటే రాఘవేంద్ర గారు, దాసనారాయణ గారు, విశ్వనాథ్ గారు, ఇట్లా పెద్దలు చాలామంది ఉండేవారు. అది ఇప్పుడు లేరని కాదు, ఇప్పుడు రాజమౌళి గారు లాంటి వాళ్ళు ఎవరన్నా వస్తే చేయొచ్చు, మిగిలిన వాళ్ళు హ్యాండిల్ చేయాలి కదా. ఓకే, రైట్. సో అన్స్టాపుల్కి వస్తే ఎలా ఉంటుంది అంటారు? ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది. వాళ్ళ కాంబినేషన్, వాళ్ళ మెమరీస్ అన్నీ ఓకే. సో అంటే ఇంకా రీసెంట్గా ఆడియన్స్కి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఆడియన్స్కి ఇంట్రెస్టింగ్ ఉండేది, ఏదైనా బాగానే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలవరు, వాళ్ళిద్దరూ శత్రువులు అని కదా మనం అంతా అనుకుంటాం. ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు అనుకుంటే వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుతుంటే చాలా బాగుంటుంది. ఓకే, ఆనందంగా ఉంటుంది కదా. అంటే ఇప్పుడు అన్ని పాజిటివ్ జరుగుతున్నాయి, ఈవెన్ పార్టీస్ కూడా కలిసి పని చేస్తున్నారు కాబట్టి సో ఇప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది అంటారు ప్రోగ్రామ్ అంతా ఉంటుంది. ఓకే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.